ఛత్తీస్గఢ్లో కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. టేకుమెట్ల ఫారెస్ట్లో ఎన్కౌంటర్ కొనసాగుతూ ఉంది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. టేకుమెట్ల ఫారెస్ట్లో ఎన్కౌంటర్ కొనసాగుతూ ఉంది. ఈ ఎన్కౌంటర్ పై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు మావోయిస్టుల కూడా పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అమెజాన్ అడవి ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క గత కొద్ది రోజుల నుంచి కూడా కార్కేట్ జిల్లా నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలోని మాడ అడవుల ప్రాంతంలోని ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ యొక్క ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దీనిపైన ఇప్పటి వరకు ఉన్న సమాచారం 3 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. మరొక 2 కానిస్టేబుల్ జవాన్లు అయితే ఎవరైతే ఉన్నారో జవాన్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ యొక్క గాయాలైన వీరిని కార్కేట్ ఏరియా హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. దీనిపైన ఛత్తీస్గఢ్ సంబంధించిన కార్కేట్ జిల్లా బస్తర్ జిల్లాకు సంబంధించిన ఐజీ సుందర్ రాజ్ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మృతి చెందగా మరొక 2 జవాన్లు గాయాలైన వీరిని కూడా హాస్పిటల్ తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. దీనిపైన కూడా మొత్తానికి గత కొద్ది రోజులైన చూస్తే ఇటు మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా కూడా మావోయిస్టులు 10ల సంఖ్యలో కూడా మృతి చెందడం జరుగుతుంది. ఈ యొక్క ఎదురు కాల్పులో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది ఇంకా పూర్తి సమాచారం తెలియవలసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంకేర్ అడవులకు వెళ్ళిన ప్రాంతంలో సుమారు ఏదైతే ఉన్నదో ఒక 10 నుంచి 15-20 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వెళ్లి రావాల్సిన పరిస్థితి. అక్కడ నుండి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు పూర్తి సమాచారం కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు బస్తర్ జిల్లా నుంచి దాదాపు డిఆర్జీ జవాన్లు, మహారాష్ట్రకు సంబంధించిన T-60 కంట్రోల్ కమాండర్ సంబంధించిన వారు కూడా ఉన్నారు. ఈ యొక్క ఎన్కౌంటర్ లో మొత్తం కూడా పెద్ద ఎత్తున పెద్ద నాయకులు కూడా ఉన్నారని చెప్పి సమాచారం అందుతుంది. ఇక్కడ ఈ యొక్క ఎన్కౌంటర్ మృతులు అయితే ఎవరైతే ఉన్నారో ఇదే కాకుండా దీనికి సంబంధించిన ఏరియాకి సంబంధించిన హై క్యాడర్ వారు కూడా ఉన్నారని చెప్పేసి సమాచారం కూడా అందుతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.